హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన గమనిక అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ఒక ముఖ్యమైన గమనిక. సాధారణంగా ఏపీ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సమర్పిస్తూ ఉంటారు. ఈ విషయం చాలామందికి తెలిసినప్పటికీ కొత్తగా రిటైర్ అయిన ఉద్యోగులు, అలాగే కొత్తగా ఫ్యామిలీ పెన్షనర్లుగా మారిన వారికి ఈ నిబంధన గురించి పూర్తి అవగాహన లేకపోయి ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లతో గందరగోళం వద్దు. మన పక్కనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో వారి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పిస్తారు. వారిని చూసి వారి ప్రభావం వల్ల ఏపీ పెన్షనర్లు కూడా నవంబర్ లేదా డిసెంబర్‌లోనే సమర్పించే అవకాశమే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పెన్షన్ పొందే ప్రతి ఒక్క పెన్షనర్ ఖచ్చితంగా జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. అది మాత్రమే వ్యాలిడ్, గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించవు. ముందుగా ముందుగానే సమర్పిస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ మీరు నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లోనే మీ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించినా అది చెల్లదు. మళ్ళీ జనవరి 1 నుండి ఫిబ్రవరి ఎండ్ లోపల సమర్పించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నేను ఆల్రెడీ సమర్పించేశాను కదా అని భావించి జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ సమర్పించకపోతే అది మీకు పెన్షన్ ఆగిపోయే ప్రమాదానికి దారితీయవచ్చు. పెన్షన్ ఆగిపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదు. ఎందుకు ఈ నియమం అంటే ప్రభుత్వం ప్రతి పెన్షనర్లు సజీవంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి లైఫ్ సర్టిఫికేట్‌ను కోరుతుంది. మరి దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని నివారించవచ్చు మరియు సరైనటువంటి వారికి మాత్రమే పెన్షన్ అందేలాగా చూడవచ్చు. ప్రతి రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి తమ సొంత నిబంధనలు, సమయపాలన ఉంటాయి. ఏపీ ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి ఈ ప్రక్రియకు ఈ 2 నెలల్లో కేటాయించిందనమాట సమయం. ఈ సమయంలో మాత్రమే సమర్పించిన సర్టిఫికేట్స్ మాత్రమే ఆర్థిక శాఖ రికార్డులలో నమోదు చేయబడతాయి. సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి అంటే సాధారణంగా పెన్షనర్లు ఈ కింది మార్గాలలో లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. మొదటిది బ్యాంకు ద్వారా. మీ పెన్షన్ పొందుతున్నటువంటి బ్యాంకు శాఖకు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ ఫామ్‌ను నింపి అవసరమైన గుర్తింపు పత్రాలతో సమర్పించవచ్చు. రెండోది ఆన్‌లైన్ ద్వారా జీవన్ ప్రమాణ్ యాప్. ఆధార్ ఆధారిత జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనికి బయోమెట్రిక్ పరికరం అవసరము. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా బ్యాంకుల ద్వారా ఈ సేవను కూడా పొందవచ్చు. ఇక మూడోది పోస్ట్ ఆఫీస్ ద్వారా. కొన్ని పోస్ట్ ఆఫీస్‌లు కూడా ఈ సేవలను అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయండి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్‌లందరికీ చేరేలాగా. సో, ఒక చిన్న సమాచారం, ఎందరో పెన్షన్‌ల ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది. సో, జనవరి 1వ తేదీ నుంచి మాత్రమే ఫిబ్రవరి చివరిలోగా లైఫ్ సర్టిఫికేట్‌ను తప్పకుండా సమర్పించండి. మీ పెన్షన్ సక్రమంగా అందడానికి ఇది చాలా అవసరం అవుతుంది.